ఓం శ్రీ ఖాద్రి లక్ష్మీ నృసింహ స్వామియే నమః. నేను దర్శనానికి లోపలికి వెళ్ళినప్పుడే స్వామి అమ్మవార్ల ఉత్సవ విగ్రహాలను అలంకార మండపానికి చేర్చి ఊరేగింపుకు సిద్ధం చేశారట. మా ఫ్రెండ్ అప్పుడు బయటే ఉండడం వలన ఆ వీడియోలు తీసుకుని నాకు పంపించాడు. నేను దర్శనం అయిపోయి బయటికి వచ్చిన తర్వాత అన్ని గోపురాలు చూస్తూ దక్షిణ గోపురం దగ్గర ఉన్నప్పుడు నాకు మంగళ వాయిద్యాల చప్పుడు వినిపించింది. అంటే స్వామి అమ్మవార్ల ఊరేగింపు మళ్ళీ గుడికి దగ్గరగా వస్తోంది అని నేను వెంటనే ఇంకో గోపురం నుంచి బయటికి వెళ్ళి చూశానన్నమాట. అప్పుడు అక్కడ స్వామి అమ్మవార్ల ఊరేగింపు అనేది వస్తూ ఉంది. అంటే ఈ గుడి చుట్టూ ఉన్నటువంటి వీధులు మాడ వీధులుగా పరిగణించి ఆ చుట్టూ ఈ వీధుల్లో స్వామివారి ఊరేగింపు అనేది నిర్వహిస్తున్నారు బ్రహ్మోత్సవాల సందర్భంగా. అయితే నేను అక్కడ ఉన్న వాళ్ళని అడిగాను. వాళ్ళు చెప్పారు తేరు కూడా ఇదే వీధుల్లోనే తిరుగుతుందట. కానీ ఆ తేరు తిరిగేటప్పుడు ఎక్కువ మంది జనం ఉంటారు కాబట్టి అడుగడుక్కి కూడా లేట్ అవుతుంది అన్నమాట. ఇలా స్వామి అమ్మవార్లను అలంకార మండపంలో వేంచేపు చేసి వారికి దీపధూప నైవేద్యాలు అవన్నీ సమర్పించి తర్వాత ఊరేగింపుగా ముందుకు తీసుకొని వెళ్ళారన్నమాట. ఇవన్నీ మా ఫ్రెండ్ తీసిన వీడియోస్. అప్పుడు నేను దర్శనానికి లోపలే ఉండిపోయాను. అంటే ఒకసారి దర్శనం చేసుకుని మళ్ళీ టైం ఉంది కదా అని అమ్మవారి దగ్గర నుంచి వెనక్కి వెళ్ళాను అనమాట, స్వామివారి దగ్గరికి అవకాశం ఉంటే. కరెక్ట్ గా ఈ టైంకి ఈ విజయ పతాకంలా ఉంది కదా, దీన్ని చూసి నేను బయటకు వచ్చాను. నేను బయటకు వచ్చినప్పుడు ఇలా కనిపించారనమాట జనం అక్కడ. ఇంకా నేను దగ్గరగా వెళ్ళి అక్కడ అందరూ కూడా హారతి తీసుకుంటున్నారు, శటగోపం పెట్టించుకుంటున్నారు. నేను కూడా హారతి తీసుకున్నాను. స్వామివారి శటగోపం అయితే మన తలకు తాకిస్తారు. అలా స్వామి అమ్మవారిని దగ్గరగా చూస్తూ ఆ రథంతో పాటు నడుస్తూ ఉన్నానన్నమాట, ఆ పల్లకితో పాటు. అయితే కొద్ది దూరం వెళ్ళాక ముందర లాగే వాళ్ళల్లో ఒకరు తగ్గారనమాట, తోసే వాళ్ళలో రథాన్ని. అప్పుడు నేను తొయ్యొచ్చా అని అడిగాను, వాళ్ళు సరే అన్నారు. సో ఇక అక్కడి నుంచి దాదాపు 11:10 11:15 నుంచి 11:50 వరకు స్వామి లోపలికి వచ్చేటప్పటికి 11:50 అయింది. ఆ టైం వరకు ఇంకా రథం దగ్గరే ఉన్నాను. అలా వీడియోలు తీసుకుంటూ ఆగినప్పుడల్లా వీడియోలు ఫోటోలు తీసుకోవడము, మిగతాటప్పుడు వాళ్ళతో పాటు గోవింద అనుకుంటూ గోవింద నామస్మరణ చెప్తూ దాన్ని ముందుకు లాగామన్నమాట. చిన్న బండి లాంటిదే ఉంటది. సేమ్ నాకు రాయచోట్ల వీరభద్ర స్వామి ఉత్సవాలే గుర్తుకొచ్చాయి అనమాట లాగేటప్పుడు. ఈ పగలు జరిగే వాటికి చిన్నదే ఉంటుందంట ఇట్లా లాగేది. నైట్ టైం ఉండేది ఏంటంటే కొంచెం డెకరేషన్ హెవీ సెటప్ అనేది ఉంటది అనమాట. వాహనం ఉంటుంది కదా, అది ఇంకా కొంచెం బరువు ఉంటుంది. ఇది కూడా లాగేటప్పుడు బరువుగానే ఉంది. మధ్యలో ఒక అతను బ్యాలెన్స్ చేస్తున్నాడు. ముందర మనకు కాడిలాగా ఉంటుంది కదా పట్టుకొని ముందుకు లాగేది, అక్కడ మేము 4-5 మంది నిల్చున్నాం అనమాట. వాళ్ళు లాగేటప్పుడు కూడా ఏంటంటే స్వామిని చూస్తూ, అంటే రోడ్డు వైపు కాకుండా స్వామిని చూస్తూ ఇటువైపు నుంచి పట్టుకుని లాగుతున్నారు అనమాట బ్యాలెన్స్ చేయడానికి. అలా స్వామివారి దగ్గర ఉన్న పూలు అందరూ అడుగుతున్నారనమాట తీసుకోవడానికి. నేను కూడా మొత్తం అయిపోయాక స్వామి లోపలికి వచ్చేసాక నేను కూడా అడిగాను, పూలు ఇచ్చారు కొన్ని ఇంటికి తీసుకెళ్ళడానికి. శ్రీదేవి భూదేవి అమ్మవార్లతో స్వామి లక్ష్మీ నృసింహ స్వామి వారి ఉత్సవ విగ్రహం అన్నమాట ఇది. అలా వాళ్ళతోనే ఉండడం వల్ల దగ్గరగా స్వామిని చూసే అవకాశం అది దొరికింది ఎక్కువసేపు. అలా భక్తులు ఎవరెవరి ఇళ్ల దగ్గర వాళ్ళ షాపుల దగ్గర వాళ్ళు ఆగి స్వామికి కొబ్బరికాయ కర్పూరం అవి ఇస్తున్నారు. దగ్గరికి వచ్చేసాక ఇంకా మళ్ళీ మెయిన్ గోపురం దగ్గరికి వచ్చేసాక శ్రీ వైష్ణవాచార్యులు ఉంటారు కదా, వాళ్ళు ఇచ్చారు దిష్టి నీళ్ళ లాంటివి ఇద్దరు. అవి స్వామికి హారతి ఇచ్చి ఆ దిష్టి నీళ్ళు అయితే పక్కన పడేశారనమాట. ఇంకా అక్కడికి ఊరేగింపు అయిపోయినట్టు మనం భావించాలి.
మెయిన్ టెంపుల్ దగ్గరికి వచ్చేసాం మళ్ళీ మనము. 11:50 అలా అవుతుంది ఆ టైము. ఇంకా లోపలికి తీసుకొని వచ్చేసి అలంకార మండపంలో పెట్టి ఇలా తెర వేసేసారనమాట. లోపలికి వచ్చేటప్పుడు కొంచెం బ్యాలెన్స్ పట్టుకోవడం కష్టమైంది. అంటే డౌన్ అయిపోతుంది కదా లోపలికి వచ్చినప్పుడు. అప్పుడైతే కొంచెం బాగా అందరూ పట్టుకున్నారనమాట సాయానికి ఆ రథాన్ని. అలా ఎప్పుడు అనుకోలేదు కదిరి లక్ష్మీ నృసింహ స్వామి వారి బ్రహ్మోత్సవాల్లో పాల్గొంటానని. అలా స్వామి ఉత్సవ విగ్రహాలు బండి మీద పెట్టుకొని వెళ్తూ ఆ పల్లకి లాగే అవకాశం వస్తుందని అనుకోలేదు. స్వామి అనుకోకుండా అన్ని చేయించేసుకున్నారు. స్వామి కృపే అనుకోవాలి. మనం అనుకున్నప్పుడే అన్ని జరగవు కదా. అలా మనకు ఆలయానికి రావడం, అదే సమయంలో అన్ని గమనించడం, ఆ సేవ చేసే అవకాశాన్ని స్వామివారు ఇచ్చారని భావించాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. ప్రహ్లాద వరద గోవింద గోవింద.